దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నట్టుకై దేవుని సాన్నిధ్యమునకు కూడి వచ్చి ఉన్నాము. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించదును అని చెప్పి దేవుని వాగ్దానం ఉంది. అవును ప్రియులారా, ఒక మనిషిని దేవుడే గొప్ప చేసేవాడు. దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది, ఒక మనిషిని తగ్గించుటైనా ఒక మనిషిని హెచ్చించుటైనా అది దేవుని పని అని చెప్పి వ్రాయబడింది. ఇక్కడ ఈ మాట ఎవరి కొరకు చెప్పబడిందంటే, అబ్రహాం యొక్క పిలుపుని బట్టి అబ్రహాముని గురించి దేవుడు మాట్లాడతాడు. అబ్రహామా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశమునకు వెళ్ళుము అంటాడు. దేవుని కార్యాలు ప్రియులారా కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు అగోచరం అన్నమాట. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు చూపించబోయే దేశాన్ని అంటుండే కానీ ఎక్కడికి వెళ్ళాలో కూడా చూపించలేదు. అయినా విశ్వాసంతో అబ్రహాం బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు దేవుని కార్యాలు ప్రియులారా చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, దేవుని మాట వింటే అవి అంత ఆశీర్వాదంగా ఉంటాయి. అంతేకాదు, నిజంగా అబ్రహామును బట్టి దేవుడు తన తమ్ముడైన లోతును కూడా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నిన్ను ఆశీర్వదించడమే కాదు, నువ్వెవరిని ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదించబడతారు, మరి నువ్వెవరిని దీవిస్తే వారు దీవించబడతారు, నేను నిన్ను గొప్ప జనముగా చేసి మరి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుని యొక్క వాక్యములో రాయబడింది. అంటే అబ్రహాముకు దేవుడు తోడుగా ఉండి అబ్రహాం వెళ్ళిన ప్రతి స్థలములో కూడా అబ్రహాం కూడా దేవునికి ఎంతో నమ్మకంగా జీవించాడు. ఆయన ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలములో ముందుగా దేవునికి బలిపీఠము కట్టి దేవుణ్ణి స్తుతించి దేవునికి బలులర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము దేవుని పిలుపును బట్టి దేవునికి లోబడి జీవించిన వాడు అబ్రహాం. అబ్రహాం అంతేకాదు, అబ్రహామును గూర్చి దేవుడు మాట్లాడు, అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. నిజంగా ఈనాడు మరి అబ్రహాము విశ్వాసులైన మనందరికి కూడా ఆయన తండ్రి. మనమంతా కూడా అబ్రహాం సంతానం. మనం ప్రార్థన చేసేటప్పుడు ఇస్సాకు దేవా, యాకోబు దేవా, అబ్రహాము దేవా, మా పితరుల దేవా అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఎంత విశ్వాసము అబ్రహాముదంటే, అబ్రహామాన్ని పిలిచిన వెంటనే చిత్తం ప్రభు అని మరి అబ్రహాము దేవుని చిత్తమునకు లోబడేవాడు. ఒకానొక దినాన అబ్రహామును పరీక్షించడానికి కూడా మరి తన యవ్వన కుమారుడైన ఒక్కనొక ఇస్సాకును కూడా దేవుడు బలర్పించమన్నట్లుగా అబ్రహాముతో మాట్లాడినప్పుడు చిత్తం ప్రభు అన్నాడు. తన భార్యతో చెప్పలేదు, ఎవరితో మాట్లాడలేడు. ఉదయం లేచాడు, గాడిద గంతలు కట్టాడు, పనివారిని తీసుకున్నాడు, నిప్పును కట్టెలు తన కుమారుని తీసుకుని వెళ్తా ఉన్నాడు. నేను నీకు చూపించే ఆ దేశంకి వెళ్ళి అక్కడ బలించమన్నప్పుడు చిత్తం ప్రభు అన్నాడు. వెళుతున్నప్పుడు మార్గం మధ్యలో కుమారుడు మాట్లాడుతున్నాడు, నానా కట్టెలున్నవి, నిప్పున్నవి, మరి గొర్రెపిల్ల ఏదన్నప్పుడు అప్పుడు తండ్రి అంటున్నాడు, అయ్యా నాయన, యెహోవా ఈరే, దాన్ని దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. కానీ ఆ స్థలమునకు వెళ్ళిన తర్వాత తన కుమారుని బలిపించడానికి వెనుకాడక బలిపీఠం మీద పెట్టి కత్తి లేపినప్పుడు అబ్రహామా అని దేవుడు పిలిచాడు. నీ ఒక్కగానొక కుమారుని వెనుదీయక నాకు ఇవ్వడానికి కూడా నువ్వు ఇష్టపడ్డావు గనక మరి అదిగో ఎదుటగా ఉన్న ఆ గొర్రె పొట్టేలు, నీ విశ్వాసాన్ని నేను పరీక్షించాను, నువ్వు లేచి నీ కుమారుని బదులుగా ఆ పొట్టేలుని సమర్పించమన్నాడు. చూసారా బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించడానికి, దేవుడు గొప్ప జనముగా చేయడానికి ముందు దేవుని వాగ్దానం ప్రకారంగా మనం జీవించాలి. కాబట్టి ఉదయకాలమున అబ్రహాముకు తండ్రి, మరి విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాము యొక్క విశ్వాసం అడుగుజాడులో మనం కూడా నడిచి అలాంటి ఆశీర్వాదాన్ని పొందడానికి ముందుకు నడుద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయా, అబ్రహామును పిలిచినప్పుడు, నీ పిలుపుకి లోబడినప్పుడు తండ్రి గొప్ప జనముగా చేసి అతన్ని మీరు ఆశీర్వించారు. అతని ద్వారా అతని తమ్ముని కూడా ఆశీర్వించారు. అతని తమ్మునే కాదు నాయన,
అబ్రహాం గొప్ప విశ్వాసంతో నిన్ను వెంబడించి విశ్వాసాలకు తండ్రిగా మిగిలిపోయాడు. అలాంటి విశ్వాసాన్ని మాకిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించండి. ఇతరులకు షేర్ చేసి వారును మీరును దేవుని ఆశీర్వాదనకు పాత్రులు కండి. గాడ్ బ్లెస్ యు ఆల్.